కోడిపి తొక్కిన ఊరా చూచి కూర్చో. ఆ స్టూల్ పెట్టు, లేకపోతే ఆ స్టూల్ పెట్టి కూర్చో. తుడుచుకోరా. చేతితో దూడతారు, మళ్ళీ చేయి చూడు ఒకసారి. మళ్ళీ ఇంకొక రౌండ్. దైవ సావుకులకి అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నా. నా పేరు నందు పాస్టర్ గారు. మేము ఆదివాసీ బిడ్డలము, మరి వలస ఆదివాసులం. మేము మరి తెలంగాణలో వచ్చి నివసిస్తూ కొన్ని సంవత్సరాల నుండి బ్రతుకుతున్నాం. మా కోయ ట్రైబల్ పిల్లలు, ఒక్కొక్కరికి బట్టలు కూడా లేవు. ఈ పిల్లలకి మీ వంతు ఏమైనా మీరు మరి బుక్స్, లేకపోతే పెన్సిల్, బుక్స్లు, నోట్స్లు ఏమైనా మీరు చేయగలరని మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. ఇది విలేజ్. ఇంకొకరు ఇది ప్రాంతం. కరెంట్ లేదు, ఇది సోలార్ అన్నమాట. సోలార్తో ఇక్కడ అంతా సోలార్ కూడా సరిగా పనిచేయవు. కొంతమందికి సోలార్లు కూడా లేవు. మరి పిల్లలకి ఏమైనా మీరు బట్టలైనా కొత్త బట్టలు ఏమైనా మీరు సహాయం చేయగలరని ఈ వీడియో చూస్తున్న వారికి అందరికీ ప్రభు పేరట తెలియపరుస్తాను. చాలు నాకెళ్ళి చూడండి, ఓకేనా? హాయ్ అని చెప్పండి. హాయ్ సార్. ఓకే, అట్లే ఉండండి. రైతులోడండి, సావుకులకి అందరికీ ప్రభు పేరట వందనాలు. మరి అడవి ప్రాంతంలో నేను పరిచర్య చేస్తున్న మా గ్రామంలో పిల్లలు దగ్గర చాలామంది ఉన్నారు. కొంతమంది రాలేదు, దగ్గర 30 మంది దాకా పిల్లలు ఉంటారు. మరి మీరు చూస్తున్నారు, ఇక ఒక బాబుకి సొక్క కూడా లేదు. అలా కొంతమందికి బట్టలు సక్రంగా లేవు అన్నమాట. మీరు ఇది ఇదన్నమాట. మీ వంతు మీరు ఈ వీడియో చూస్తారంటే దైవ సేవకురాలు మా పిల్లల కోసం ఏమైనా మీరు బట్టలైనా, బుక్స్ అయినా, లేకపోతే నోట్స్లు అయినా మీరు ఏమైనా సహాయం చేయగలరని మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఈ సమయంలో ఈ వీడియో చూస్తారంటే మరి సేవకులకి, పాస్టర్లకి అందరికీ ప్రభు పేరట వందనాలు. నా పేరు నందు పాస్టర్ గారు. ఇది కొత్త కుమారగూడెం, కొత్త గుంపు. మరి ఇది అడవి ప్రాంతం. మేము వలస ఆదివాసులము. మరి కోయ ట్రైబల్, మేము కోయ ట్రైబల్. మరి ట్రైబల్ విలేజ్ ఇది. సప్పుడు కాకుండా నాకు ఒక దైవ సావుకుడు, మాకు ఇలా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. బట్టలు కావాలంటే ఒక దైవ సావుకుడు ఇచ్చింది, నాకు తెలిసిన దైవ సావుకుడు. ఇంకా మేము ఇలాంటి గ్రామంలో చాలా గ్రామంలో సువార్త పరిచర్య చేస్తున్నాము. మరి ప్రార్థన చేయండి. మరి ఇలా
కానీ పిల్లలు చాలా ఒక ఊర్లో అసలు బట్టలు లేని పరిస్థితి ఉన్నారు. మరి చాలా చక్కగా శుభ్రము ఏడవద్దు శుభ్రము లేని పరిస్థితి ఉంది. మరి ఇలాంటి ప్రాంతాల్లో మేము నివసిస్తున్నాం. అడవి ప్రాంతాల్లో కరెంట్ లేదు, అదే రీతి మంచి రోడ్డు లేదు, ఏం లేదు. లేకపోతే దోమలు కూడా బాగున్నాయి. దోమతరాలు కూడా మీరు ఇవ్వచ్చు. అదే రీతి పిల్లలకి ఎందుకు పెడతారా పిల్లలకి ఒకవేళ చదువుకున్న పిల్లలకి నోట్స్లు బుక్స్లు మీరు దేవుని ప్రేమతో మీరు సహాయము చేయొచ్చని మీకు ప్రేమతో తెలియపరుస్తున్నాను. మరి అదే రీతిగా ఇదే గ్రామం కాదు, నేను చావుకుడం కాబట్టి ఒక 5-6 గ్రామంలో సువార్త పరిచర్య చేస్తున్నాం. ఇలా ఎవరొక్కరు సందీప్ ఎవరా ఇలా పిల్లలకి లేకపోతే పెద్దలకి ఇలా మరి ఎవరొక్కరు ఇలా తెలియపరిచినప్పుడు కొద్దిగా ఇస్తున్నారు. ఆ బట్టలు తీసుకుపోయి మరి పిల్లలకి పెద్దలకి పంచిపెట్టడం జరుగుతుంది. దేవుని ప్రేమను కూడా తెలియపరుస్తున్నాము. మరి వీళ్ళు ఇక్కడే చర్చ్ ఉంది. కొంతమంది ప్రభువుని నమ్ముకున్నారు, కొంతమంది నమ్ముకోవట్లేదు. మరి వాళ్ళు కూడా అందరూ తెలుసుకోవాలని దేవుని ప్రేమతో తెలియపరుస్తున్నాము. మరి ఈ సమయంలో మరి బట్టలు తీసుకున్నానంటే తల్లులారా ఒకసారి వినండి. ఒక పాస్టర్ గారిని చెప్తాను. మా మంది పిల్లలు మింటారు. మరి మా నాటికి చాలా ఇబ్బంది మింటారు. మరి గుడ్డ ముట్టిందో ఒక పాస్టర్ గారికి చెప్తాకి గుడ్డవు కొరియర్ ద్వారా లో చెప్తారు. మరి దేవుని ప్రేమని మీకు తెలియపరచమంటాను. మరి మీరు కూడా ఏం జరుగుతుందిరా పెద్దకొచ్చిన పాత్ర. మరి మీరు కూడా మీరు కూడా దేవుని తెలుసుకుని దేవుని నమ్ముకుని దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం కీర్తారు. మనకందరినీ మరి దేవుడు సహాయం కీర్తారు. మరి ఒక సేవకుడి ఓన్లీ పిల్లలు ఒక 40 మంది మింటూరు చెప్పడానికి మరి ఈ బట్టలు పంపించారు. మరి అందరూ మరి పిల్లలకి బట్టలు మరి ఒక సేవకుడు ఇవ్వటం జరిగింది. మరి మీ పిల్లల బట్టలు మీరు అందరూ తీసుకున్నట్టు మరి ఖచ్చితంగా ఇంకా పిల్లల్ని మంచిగా మరి కొంతమంది అసలే సొక్కాయిలో కూడా తెలియముంటారు అన్నమాట. ఇదే రైతారు కొద్ది పిల్లలకి నీవు గుడ్డ అవ్వచ్చు, ఊరికి దిన్నెలో ఉండి కెరపికి మీకు చెత్తముంటాను. పిల్లలకి శుభ్రంగా కూడా వాళ్ళకి చెత్తముంటాను. పిల్లలకి విడి చెత్త వచ్చి ఆయమ్మ పిల్లలు ఏరు మించి విసిగిస్తానికి మించి అన్నమాట. దైవ సేవకులారా ఈ ప్రజల కోసం అందరి కోసం ప్రార్థన చేయండి. మీరు మీకు తోసినంత సాయం బట్టలని ఏమైనా మీరు సహాయం చేయొచ్చని మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నాం. అందరికీ వందనం. దైవ సేవకులారా అందరికీ ప్రభు పేరట వందనాలు. ఇగో ఇలా ఎందుకంటే ఆర్థికంగా తినటానికి కూడా చాలా ఇబ్బంది. కూలీ నాలి చేసి మేము జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం. మరి కష్టకరమైన పరిస్థితుల్లో ఉండి సేవ పరిచర్య చేస్తున్నాం. మరి ఇగో చిన్నపిల్లలకి ఒక సేవకుడు దేవుని ప్రేమతో ఈ పాత బట్టలు ఇచ్చారు. మరి మీరు పాత బట్టలైనా కొత్త బట్టలైనా మంచి బట్టలు మీరు ఇవ్వచ్చని మీకు దేవుని ప్రేమతో తెలియపరుస్తున్నా. ఇది అడవి ప్రాంతం, అడవి విలేజ్. మోటోను నువ్వు తీసుకోలేదురా? అది సుడ్ల పిల్ల అనేది మీ ఎవరు మింతారుగా పాప ఖైదేది ನೀವು ಕಬ್ಬಡೇವ್ಸ್ ಮತ್ತೆ ಕಬ್ಬಡೇವು ನೀವು धन्यवाद प्रभु, धन्यवाद प्रभु, धन्यवाद धन्यवाद धन्यवाद
प्रभु धन्यवाद, प्रभु धन्यवाद, धन्यवाद। यीशु जब झील से पहाड़ पे गया, आंख उठा के उसने बड़ी भीड़ को देखा। शागिर्द कहने लगे दिन है ढल गया, रुखसत करो इनको जाने दो खुदा। यीशु ने कहा इनको खाने को दो, कितना है तुम्हारे पास कहने लगे वो। 5 रोटी 2 मछलियाँ, 5 रोटी 2 मछलियाँ, 5 रोटी 2 मछलियाँ, 5 रोटी 2 मछलियाँ। धन्यवाद प्रभु धन्यवाद, प्रभु धन्यवाद, धन्यवाद, धन्यवाद प्रभु धन्यवाद, प्रभु धन्यवाद, धन्यवाद। Like you, Lord my God, none can compare to might and power. Yeah, you came down to save my soul. I'll praise your name for all my life. నిన్ను పోలిన వారెవరు, నీతో సమముగా లేరెవ్వరు. పరమును వీడి నాదరికొచ్చిన నా ప్రభువా నిన్ను స్తుతించెదన్. యేషువా యేషువా నా రాజు మీరయ్యా, యేషువా యేషువా హల్లెలూయా. యేషువా యేషువా నా సర్వం మీరయ్యా, యేషువా యేషువా హల్లెలూయా. Yeshua, Yeshua, you're my strength, oh Lord. Yeshua, Yeshua, hallelujah. Yeshua, Yeshua, you're my joy, oh Lord. Yeshua, Yeshua, hallelujah. पिता सुरगाते ना तेरा पाके, पिता सुरगाते ना तेरा पाके, अब्बा सुरगाते ना तेरा पाके। तेरा राजा वे तेरी मर्जी होवे, तेरा राजा वे तेरी मर्जी होवे। धरती पे जीवे आसमान आते हैं, पिता सुरगाते नौ तेरा पाके। तेरा राजा वे तेरी मर्जी होवे, धरती पे जीवे आसमान आते हैं। Sing praise, sing praise. Singing out your praise, shouting out your name, every breath of mine will magnify. Making melodies, singing harmonies, falling on my knees, I'll glorify your name. Singing out your praise, shouting out your name, every breath of mine will magnify.
రాజుల కన్నా రాజైన దేవుడని తమ్ముడు నీచాతి నీచులను ప్రేమింపవచ్చేనని నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని పూజించి పాటించి చాటింపరారే హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరురా హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా ఊరురా నోరారా హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరురా హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా ఊరురా ఏంటన్నా ఈ రోజున ఆపేసారేంటన్నా కంటిన్యూ అయిపోండి మన దేవుని కోసమే కదా గురు మీరు కొట్టండి గురు. రారే రారే అన్నల్లారా రమ్యమైన యేసుని చూడా రారే రారే అక్కల్లారా రమ్యమైన యేసుని చూడా రారే రారే సెల్లెల్లారా రమ్యమైన యేసుని చూడా రారే రారే తమ్ముల్లారా రమ్యమైన యేసుని చూడా